సులభమైన ప్రశ్నలు తప్పు పెడుతుంటారు. మరి దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తొందరపాటు అండి. తొందరపాటు ఏంటంటే చాలా ఈజీగా వచ్చింది, నేను చదివినట్టు ప్రశ్న చాలా ఈజీగా ఉంది, చాలా కనపడుతుంది అనేసి ఆతృతతో తొందరతో ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో దానికి సిమిలర్ ఆప్షన్స్ ఉండొచ్చు, కన్ఫ్యూజ్ చేసేటువంటి ఆప్షన్స్ ఉండొచ్చు, క్వశ్చన్లో నెగిటివ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. సో ఇవి అబ్జర్వ్ చేయరండి. ఈ అబ్జర్వ్ చేయకుండా అక్కడ క్వశ్చన్లో కొన్ని వర్డ్స్ అలా పైన చదువుతారు, ఆప్షన్స్ పైన చదివేస్తుంటారు, రప్మని పెట్టేస్తారు, ఈజీ క్వశ్చన్. సో అక్కడ మనకేంటి తొందరపాటుతో ఒక మార్క్ పోగొట్టుకుంటారు. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఏ ప్రశ్నను హలో హాయ్ వెల్కమ్ మోదకం టీటీ వేరియస్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, డిఎస్సిలో కీ రోల్ ప్లే చేసేది సింహభాగం మనకు తెలిసిందే. మనము చిన్నప్పటి నుండి చదువుకున్నటువంటి మనకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కాంటెంట్. సో మరి ఈ కాంటెంట్ దాదాపుగా ఏపీలో అయితే 40 మార్కులు ఉంటుంది, తెలంగాణ డిఎస్సిలో అయితే మాత్రం 44 మార్కులు ఉంటుంది. ఎవరైతే ఈ కాంటెంట్ పర్ఫెక్ట్గా చేస్తారో సో దాదాపుగా అవుట్ ఆఫ్ కానివ్వండి, లేదంటే 1 లేదంటే 2 మార్కులు తగ్గడం, అంతకు మించి తగ్గకూడదు. సో అలా చేసిన వాళ్ళకే జాబ్ వస్తుంది, గమనించండి. సో మనవి కానటువంటి సబ్జెక్ట్స్ కూడా చదువుతున్నాం, కానీ మన సబ్జెక్టు మనకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టు, మనం ఎన్ని గంటలైనా చదవగల సబ్జెక్టు, మనం ఎంతో ఇష్టంగా అర్థం చేసుకుని చదివే సబ్జెక్టు, మనం ఎంజాయ్ చేస్తూ చదువుకునేటువంటి సబ్జెక్టు, మనకు ఇష్టమైనటువంటి కాంటెంట్. ఎప్పటి నుండో చదువుతున్నాం. ఈ కాంటెంట్ ఇప్పుడు కాదండి, కేవలం ఈ డిఎస్సికే కాదు, మనం అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక స్థాయిల్లో ఈ కాంటెంట్ గురించి చదువుకున్నాం. అయినప్పటికీ కూడా ఎన్నో సజెషన్స్ ఫాలో అవుతుంటాం, ఎన్నో సూచనలు ఫాలో అవుతుంటాం. ఎంతోమంది చెబుతూ ఉంటారు, తెలుగు అకాడమీ గవర్నమెంట్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ చదవండి, తెలుగు అకాడమీ బుక్స్ చదవండి, మీకు గరిష్టమైన మార్కులు సాధించేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. కానీ కంటెంట్లో తప్పకుండా తప్పులు చేస్తాం. ఆ గరిష్ట మార్కులు సాధించే దిశగా ప్రయాణం చేయడానికి ట్రై చేస్తాం, కానీ చతికిలబడిపోతూ ఉంటాం. ఎందుకు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఈ కాంటెంట్లో మనకు తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి అసలు? సో ఎందుకు పోతున్నాయి మనకి? ఇక్కడ పోతే మీరు రేస్లో వెనక పడతారు గ్యారంటీగా. సో మరి కాంటెంట్లో ఏపీలో అయితే 40 out of 40, సో అంటే 40 out of 40 చేయొచ్చు. సో గరిష్టంగా మార్కులు సాధించడం ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. మరి మన కాంటెంట్లో గరిష్టంగా అసలు ఎందుకు మార్కులు సాధించలేకపోతున్నాం? ఒక్కసారి మనం ఎనాలిసిస్ చేసుకుందాం. సో ఈ గరిష్టమైనటువంటి మార్కులు సాధించే దిశగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలో చెప్తాను, స్ట్రాటజీ కూడా డెఫినెట్గా. సో అసలు ఎందుకు, అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎందుకు మన కాంటెంట్లో మార్క్స్ పోతున్నాయి, అవి కంప్లీట్గా ఒక్కొక్కటి చెప్తాను. 100% వీటిలో ఎవరైతే మీకు కాంటెంట్లో మార్క్స్ పోతున్నాయి అనుకుంటారో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి రీజన్స్లో డెఫినెట్గా మీకు సంబంధించినవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా సెట్ చేసుకోండి, ఓకేనా? సో తప్పకుండా గరిష్టమైన మార్కులు సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మనకు కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా ఏపీలో చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలి, నా యొక్క టార్గెట్ అది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. డెమో వీడియోస్ చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే డెఫినెట్గా మీరు కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ప్రజెంట్ తెలంగాణ లాంగ్ టర్మ్ బ్యాచ్ నడుస్తూ ఉంది. అండ్ ఏపీలో ఆల్రెడీ కోర్స్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో కేకే బయాలజీని ఫాలో అవుతూ మనకి ఏపీలో, తెలంగాణలో అనేక మంది స్కూల్ అసిస్టెంట్ జాబ్లు సాధించడం జరిగింది బయోసైన్స్. సో ఇది కేవలం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం ఏదైతే ఉందో, కాంటెంట్లో మార్కులు ఎందుకు సాధించలేకపోతున్నాం, ఈ అంశం అనేది కేవలం స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వాళ్ళకే కాదండి, అన్ని స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించింది ఉంటుంది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. రైట్, అసలు ఎందుకు మనము సాధించలేకపోతున్నాం కాంటెంట్లో, మనం చేసేటువంటి తప్పులు ఏంటో చూద్దామండి. రైట్, ఇక్కడ మరి టెక్స్ట్ బుక్ బాగా చదువుతున్నాను, కానీ కాంటెంట్లో మాత్రం 40/40 స్కోర్ రావట్లేదు. అండ్ అదేవిధంగా గరిష్టంగా మార్కులు సాధించడం ఎలా? రైట్, ఒక్కొక్కటిగా చూద్దామండి ఇప్పుడు. రైట్, ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశ్నల యొక్క సరళి ఏదైతే ఉందో, ప్రశ్నలు ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు వింతగా అనిపిస్తాయండి మనకు. కొన్ని బాగా చదువుతాం, టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదువుతాము, రివిజన్స్ చేసుకుంటూ వెళ్తాం, కానీ ప్రశ్నను చూడగా అదేదో ఫార్మేట్ చేంజ్ అయినట్టుగా. సో ఫార్మేట్ చేంజ్ చేయొచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు ఒక రకమైన క్వశ్చన్ అడిగితే అదే క్వశ్చన్ని ఇంకో విధంగా, ఇంకో రకంగా నెక్స్ట్ డిఎస్సిలో ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎప్పుడైతే కాంటెంట్ని కాన్సెప్చువల్గా
నాలెడ్జ్ అదేవిధంగా కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటూ చదివితే, లైన్ టు లైన్ చదివితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా, ఎలా తిప్పి అడిగినా, ఏ స్టైల్లో అడిగినా మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ మీకు ప్రశ్న వింతగా అనిపించింది కాబట్టి నేను కాంటెంట్లో మార్క్స్ గ్యాదర్ చేయలేకపోతున్నాను సార్ అనిపించచ్చు మీకు. సో ఈ డిఎస్సి రాశారు, నెక్స్ట్ డిఎస్సిలో వెళ్ళిన తర్వాత ప్రశ్న యొక్క సరళి, శైలి, స్టైల్ అన్నీ మారిపోతాయి. మారగానే గాబరా పడిపోయి నాకు ఇది రాదు అని వదిలిపెట్టుకుంటే రాదు, ఎప్పటికి కూడా రాదు ఇంకా. సో ఎందుకు రాదు అని ఆలోచించాలి మనం, ఓకేనా. సో ప్రశ్నలు వింతగా అనిపించినాయి అంటే మీకు ప్రశ్న చూడగానే భయమైంది, ఈ ప్రశ్న కొత్తగా ఉంది, వింతగా అనిపించింది, దీని యొక్క సరళ డిఫరెంట్గా అనిపించింది అంటే మీరు చేసిన తప్పు ఏంటంటే మారుతున్న ప్రశ్నల శైలి ఏదైతే ఉందో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. సో మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉండాలి, క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు, ఈ క్వశ్చన్ ఇలాగే అడుగుతాడని ఫిక్స్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆ కాంటెంట్ చదివేటప్పుడు కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి, లైన్ టు లైన్ చదవండి. ప్రశ్న ఎలాగైనా అడగనియండి, ఏ సరళిలోనైనా అడగనివ్వండి, తప్పకుండా దానికి ఆన్సర్ చేస్తాం. సో కాబట్టి మీరు మారుతున్న ప్రశ్నల శైలిని అర్థం చేసుకోవాలంటే తప్పకుండా ఏం చేయాలి, మీరు గత ప్రశ్నాపత్రాలని సేకరించండి. మీకు ఆన్లైన్లో బుక్స్ అందుబాటులో ఉంటే గత ప్రశ్నాపత్రాలను సేకరించండి. కేవలం మీరు రాసిన షిఫ్ట్లోని ఎగ్జామినేషన్ పేపరే కాకుండా ఆ డిఎస్సిలో ఇతరత్ర షిఫ్ట్లలో అయినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ కావచ్చు, మీ సబ్జెక్టుకు చెందినటువంటి ఎస్జిటి పేపర్ కావచ్చు, ఎస్జిటి వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్ పేపర్ కావచ్చు, ఇలా రకరకాల క్వశ్చన్స్ని చూడండి. మీకు ప్రశ్నల సరళి ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది. సరళి తెలియాలి మీకు, క్వశ్చన్ ఎలా ఉంది, దాంట్లో మీనింగ్ ఏంటి అవసరం లేదు మీకు. ఏంటి, ఫస్ట్ మీకు ప్రశ్న ఏ స్టైల్లో అడుగుతున్నాడు, ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు, ఎగ్జామినర్ మనం ఎలా కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కాబట్టి గత ప్రశ్నాపత్రాన్ని పరిశీలించండి, ప్రశ్నల శైలిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో అలా చేసుకుంటే మనకు ప్రశ్న వింతగా అనిపించదు, ఏమీ కూడా అనిపించండి, ఎస్ రానియండి నేను చెయ్యగలను అని అనిపిస్తుంది మీకు. రైట్, నెక్స్ట్ వచ్చేసి సులభమైనటువంటి ప్రశ్నలు తప్పు పెడతామండి కాంటెంట్లో. ఎందుకు, నా కాంటెంటే నేను ఫుల్గా చదివాను, పర్ఫెక్ట్గా చదివాను, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇచ్చాను, నేనా తప్పు చేయడమా? ఎస్, ఎందుకు చేస్తాను, చెయ్యను. సో అనేసి ఏంటంటే సులభమైన ప్రశ్నలు తప్పు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరైతే సులభమైన ప్రశ్నలు తప్పు చేసి జాబ్ పోగొట్టుకున్నారో ఒక్కసారి మీ ఇన్ఫర్మేషన్ పెట్టండి. సో నేను ఈజీ క్వశ్చన్ కూడా నా మార్కు పోయింది సార్ అంటే వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఏంటి ఇలా కూడా అవుతుందా అనేసి. సో కాబట్టి సులభమైన ప్రశ్నలు తప్పు పెడుతుంటారు. మరి దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తొందరపాటు అండి. తొందరపాటు ఏంటంటే చాలా ఈజీగా వచ్చింది, నేను చదివినట్టు ప్రశ్న చాలా ఈజీగా ఉంది, చాలా కనపడుతుంది అనేసి ఆతృతతో, తొందరతో ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో దానికి సిమిలర్ ఆప్షన్స్ ఉండొచ్చు, కన్ఫ్యూజ్ చేసేటువంటి ఆప్షన్స్ ఉండొచ్చు, క్వశ్చన్లో నెగిటివ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. సో ఇవి అబ్జర్వ్ చేయరండి. ఈ అబ్జర్వ్ చేయకుండా అక్కడ క్వశ్చన్లో కొన్ని వర్డ్స్ అలా పైన చదువుతారు, ఆప్షన్స్ పైన చదివేస్తుంటారు, రప్మని పెట్టేస్తారు, ఈజీ క్వశ్చన్. సో అక్కడ మనకేంటి, తొందరపాటుతో ఒక మార్క్ పోగొట్టుకుంటారు. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఏ ప్రశ్నను కూడా ఈజీగా తీసుకోకండి, ఏ ప్రశ్న కూడా ఈజీగా తీసుకోండి. ప్రతి ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని శాసిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ సామాజిక స్థాయిని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు సొసైటీలో ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, గుర్తుపెట్టుకోండి. 1వ ప్రశ్న నుండి స్టార్ట్ చేస్తే 160వ ప్రశ్న వరకు ఒకే టెంపో మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ ప్రశ్నని ఎంత కీన్గా చదివారో చివరి వరకు ఉండేటువంటి ప్రశ్నలు, ప్రతి ఒక్క ప్రశ్నని అంతే శ్రద్ధగా చదవండి, తొందరపడకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతిగా ఆలోచిస్తుంటారండి. సులభమైన ప్రశ్న కూడా ఎగ్జామిన్ ఇంత సులభంగా ఇస్తాడా, ఇవ్వడు కదా, సో ఇది ఏదో లాజిక్ ఉంది దీంట్లో, కాబట్టి ఇది కాదు ఆన్సర్ దొరుకుతుంది, ఇది కాదు అనేసి అతిగా ఆలోచించి తప్పు చేస్తారు. ఆ పని చేయకండి. అండ్ అదేవిధంగా మొత్తం ఆప్షన్స్ని చూడరు, క్వశ్చన్స్ని కూడా సరిగ్గా చదవరు. సో ఎందుకంటే అక్కడ ఏదో ఫస్ట్ ఒక 4-5 వర్డ్స్ చదువుతారు, ఎస్ అబ్బా ఇంత ఈజీ క్వశ్చన్, అబ్బా నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు, సో అనేసి ఇంకా ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఉందనుకోండి, చలో ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు, క్రింది ఆప్షన్ చదవరు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ కావచ్చు, సెకండ్ ఆప్షన్ కావచ్చు, 3 ఆప్షన్ కాకపోవచ్చు, 4th ఆప్షన్లో 1, 2 ఇవ్వచ్చు, 5th ఆప్షన్లో పైవన్నీ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, ఎస్ మీరు అనుకున్నది కరెక్టే, కానీ ఇంకో ఆప్షన్స్ కూడా దానికి సంబంధించి రైట్ ఆన్సర్ అయి ఉండొచ్చు, 5 అయి ఉండొచ్చు, 1, 2 అయి ఉండొచ్చు, 3, 4 అయి ఉండొచ్చు, ఇలా ఆప్షన్స్ అన్నీ ఇస్తాడు. కాబట్టి ఆప్షన్స్ తప్పకుండా చదవండి. ఏంటి, సులభ ప్రశ్నలు తప్పు పెట్టడానికి కారణం ఏంటంటే తొందరపాటు, అతిగా ఆలోచించడం, మొత్తం ఆప్షన్స్ని చూడకపోవడం గమనించండి.
సో ఈ తప్పులు కంపల్సరీ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా తెలియజేయండి, మేము ఈ తప్పు చేసాం సార్ అని పెట్టండి కామెంట్లో. పెడితే ఇంకొకరికి అర్థమైపోతుంది, ఓహో ఇలా తప్పు చేస్తే మన జాబ్ పోతుందా అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. రైట్, ఈ ప్రశ్న నేను ఇంతకుముందు చూడలేదు సార్ ఎగ్జామ్లో. సో ఇది ఒకటండి. సో మీరు కాంటాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఎస్ ఈ క్వశ్చన్ నేను చదవలేదే, అసలు ఎక్కడి నుండి వచ్చింది సార్, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ సార్, సో ఇది మన క్వశ్చన్ కాదు సార్, అవుట్ ఆఫ్ సిలబస్ నేను రేజ్ చేస్తాను సార్, కంప్లైంట్ రేజ్ చేస్తాను దీనికి. అవుట్ ఆఫ్ సిలబస్ అని మ్యాక్సిమం ఉండదండి, పేపర్ తయారీలో అవుట్ ఆఫ్ సిలబస్ ఉండదు. ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ నుండే ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, గమనించండి. ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుందాం, ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుందాం, మీకొక్కటే కాదు కదా, డిఎస్సి రాసే వాళ్ళందరికీ కూడా అవుట్ ఆఫ్ క్వశ్చనే కదా. సో కాబట్టి దాని గురించి వదిలిపెట్టండి, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అనేది వదిలిపెట్టేయండి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రశ్న ఇంతకుముందు చూడలేదు, మీరు తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారంటే, కంప్లీట్గా మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవలేదు. గమనించండి, మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవలేదు. మీకు ప్రశ్న అసలు చూడలేదు అంటే మీరు టెక్స్ట్ బుక్లో యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్, దట్స్ ఇట్. అదేవిధంగా సిలబస్ పైన అవగాహన లేదు, మీకు సిలబస్ పైన అవగాహన లేదు, అవగాహన రాహిత్యం, అవగాహన లేదండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు తప్పులు ఉన్నట్లయితే మీకు అసలు ఆ ప్రశ్న అనేది కొత్తగా అనిపిస్తుంది, ఇంతకుముందు చూడలేదు, ఇలాంటి ప్రశ్న ఇంతకుముందు చూడలేదు, చదవలేదు సార్ దీనికి సంబంధించిందంటే డెఫినెట్గా మీ సిలబస్ పైన సరి అయిన అవగాహన లేదు, అవగాహన పెంచుకోండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్లో మీరు మిస్ చేస్తున్నారు, మిస్ చేసి నోట్స్ తయారు చేసుకుంటే నోట్స్ మాత్రమే చదివితే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏదో మిస్ అవుతుంది సంథింగ్. సో కాబట్టి టెక్స్ట్ బుక్ మీరు లైన్ టు లైన్ చదవట్లేదు అని అర్థం, గమనించండి. నెక్స్ట్, చదివింది గుర్తు రాకపోవట్లేదు. రైట్, ఇక్కడ చూడండి, ఇంకా అంత చదివాను బాగానే ఉంది కానీ చదివింది గుర్తుకు రావట్లేదు. సో ఇక్కడ తప్పు చేస్తూ ఉంటాం మనం, చదివింది గుర్తు రావడం ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అవుతుంది, 1, 2, 3, 4 ఏదో అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో అలా చదివింది గుర్తుకు రావట్లేదు అంటే మీకు ఏంటంటే సరి అయిన రివిజన్ లేదు, గుర్తుపెట్టుకోండి, గమనించండి. నా కంటెంటే కదా చదువుకుంటానులే అనేసి వదిలిపెట్టేసామనుకోండి, మన కంటెంటే మనల్ని దెబ్బతీస్తుంది, మనల్ని వెనక్కి పట్టి గుంజుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు గుర్తు రావట్లేదు అంటే మీ యొక్క బ్రెయిన్లో సరి అయిన ప్రింటింగ్ కాలేదు. అది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఎప్పుడు బలంగా ప్రింట్ అవుతుంది సబ్జెక్ట్ అంటే మీరు ఎన్నిసార్లు సరి అయిన రివిజన్ చేసినట్లయితే, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బలంగా మీకు కంటెంట్ అనేది బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. న్యూరాన్స్ మధ్యలో జాయింట్స్ ఏర్పడతాయి, న్యూరాన్స్ మధ్యలో జాయింట్స్ ఏర్పడితే మీకు అంత మెమరైజ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, గమనించండి. సో కాబట్టి మీకు చదివింది గుర్తుకు రావట్లేదు ఎగ్జామ్లో అంటే ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ రివిజన్. కాబట్టి దయచేసి రివిజన్ చేయండి. అండ్ అదేవిధంగా తమ తప్పులు గుర్తించకపోవడం అండి. సో ఎస్, చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఓకే వెల్, కానీ ఎగ్జామ్లో ఏం తప్పులు చేస్తాం, ఎలా తప్పులు చేస్తాం ముందే తెలుసుకోవాలి కదా. అదే మనకు ట్రయల్ టెస్ట్ కాదు. సో ఒకసారి డిఎస్సి అయిపోయిన తర్వాత ఇంకోసారి రాసుకోవచ్చు అనేది లేదు, ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి సప్లిమెంటరీ డిఎస్సి ఉండదు, అలా ఉండదు కదా. కాబట్టి అది యాక్చువల్ గేమ్, అది అక్కడ మనకి. సో రియల్ టైం గేమ్ అండి, మన లైఫ్ని సెటిల్ చేసే గేమ్. సో కాబట్టి దానికి ట్రయల్స్ రియల్స్ ఏమి ఉండవు, ఒకటే రియలే ఉంటుంది అంతా. కాబట్టి ఏంటి, ఇక్కడ మీరు తప్పుల్ని ముందే తెలుసుకోవాలి, మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది. సో అలా తప్పులు తెలుసుకోలేకుంటే ఆ తప్పులు ఎక్కడ చేస్తాం, మనము రియల్ టైం గేమ్లో చేస్తాం, రియల్ టైం డిఎస్సిలో చేస్తాం. సో ఇంకా ఇర్రివర్సబుల్, అది ఒక్కసారి మిస్టేక్ చేసిన మిస్టేక్. కాబట్టి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తప్పు చేస్తున్నాం. సో దీనికి ఏంటి అంటే తమ తప్పులు గుర్తిస్తలేరని దానికి అర్థం ఏంటంటే మాక్ టెస్టులు చేయట్లేదు మీరు, గుర్తుపెట్టుకోండి, మీరు మాక్ టెస్టులు చేయట్లేదు. సో మాక్ టెస్టులు ఎన్ని చేస్తే, ఎన్ని రకాల ప్రశ్నలు చేస్తే, ఎన్ని లెవెల్ 3 ప్రశ్నలు చేస్తే మీ తప్పేంటో మీకు అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎందుకు మిస్టేక్ చేస్తున్నాం, తరచుగా మిస్టేక్ చేస్తున్నామా, ఎప్పుడో ఒకసారి చేస్తున్నామా, చాలా ప్రశ్నలు ఇలాగే అవుతున్నాయా. సో అసలు ఎందుకు అనేది మీకు మాక్ టెస్టులు చేస్తేనే అర్థమవుతుంది, గమనించండి. మంచిగా స్టాండర్డ్గా ఉన్నటువంటి ఏవైనా టెస్ట్ సిరీస్లు తీసుకోండి, ఆ టెస్ట్ సిరీస్లు చేయండి, చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు చిన్నపిల్లలు ఏం కాదు కదా, మీకు మార్కెట్లో చాలా రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. ఏ టెస్ట్ సిరీస్ పర్ఫెక్ట్గా ఉందో మీరే చూసుకోండి, ఒక 2-3 టెస్టులు చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ టెస్ట్ సిరీస్ ఓకే, నేను ఈ టెస్ట్ సిరీస్ చేస్తే నేను నా వైపు నుండి నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను అనేటువంటి టెస్ట్ సిరీస్ ఎక్కడ అందుబాటులో ఉన్న మార్కెట్లో తీసుకోండి, ఓకేనా. రైట్, సో మన యొక్క మిస్టేక్స్ ఏమిటో మనం గుర్తించాలి. రైట్, ఇంకొకటి ఏంటంటే పరీక్షలో ఇతర అంశాలకు ఎక్కువ టైం వెచ్చిస్తూ ఉంటాం. రైట్, ఎగ్జామ్ అనగానే వెంటనే మనకి ఫస్ట్ ఏమొస్తుందంటే జీకే కరెంట్ అఫైర్స్ వస్తుంది, అండ్ పిఏ వస్తుంది, ఎడ్యుకేషనల్ సైకాలజీ వస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఏం తప్పు చేస్తారంటే మన కంటెంట్ కాకుండా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషనల్ సైకాలజీ కావచ్చు, లేదంటే మెథడాలజీ కావచ్చు,
ఇవి క్వశ్చన్లు చేసుకుంటూ అక్కడ టైం వేస్ట్ చేస్తారు బాగా. సో అక్కడ టైం ఎంత వేస్ట్ అవుతుందో అర్థం కాదు. ఏదో ప్రశ్న రావట్లేదు దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు అలాగే. సో అక్కడ ఏమవుతుంది, కంప్లీట్గా టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు అవర్ కాంటెంట్, సో అవన్నీ చేసి వచ్చేసరికి ఏమవుతుందంటే మన కాంటెంట్కి వచ్చేసరికి టైం సరిపోతుంది. సో టైం సరిపోకుండా చూడండి, అక్కడ ప్రశ్నలు చూసినట్టే ఉంటాయి, చదివినట్టే ఉంటాయి, టైం మాత్రం టిక్ 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 అంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అయితే బ్రెయిన్ పని చేయదు. బ్రెయిన్ పని చేయకుంటే మీరు ఎంత చదివినా ఎన్ని రివిజన్స్ చేసినా కానీ మీరు ఆ కంటెంట్లో ప్రశ్నలు 100% తప్పు పెడతారు. కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, మనకు ఇష్టమైనటువంటి కాంటెంట్ ఏదైతే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అక్కడే స్టార్ట్ చేయండి. క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, కంటెంట్ క్వశ్చన్లు సంథింగ్ ఎక్కడో ఏదో నెంబర్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుండే దాన్ని చదవండి, అక్కడి నుండే మీ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే ఫస్ట్ కాంటెంట్ చేస్తే ఫ్రీగా ఉంటాం, టైం సేవ్ అవుతుంది, టైం మిగులుతుంది. సో మనకు ఒక రకమైన బూస్టింగ్ వస్తుంది మన కాంటెంట్ చేస్తే. సో బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంటుందండి తెలిసిన క్వశ్చన్ చేసినప్పుడు. సో బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. మిగిలిన సబ్జెక్ట్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయగలుగుతాం, గమనించండి. రైట్, ఇతర అంశాల కోసం ఏంటంటే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరీక్ష కొన్ని రోజుల ముందు బాగా టెన్షన్ పడుతూ ఉంటారండి. సో పరీక్ష కొన్ని రోజుల ముందు బాగా టెన్షన్ పడుతుంటారు, దీనికి 1,00,000 రీజన్లు ఉంటాయండి. సో మీరు టెన్షన్ ఎందుకు పడుతున్నారు అంటే మీకు రకరకాల కారణాలు ఉండొచ్చు, పర్సనల్ రీజన్స్. సో మీరు ఏం చేస్తారంటే రిజల్ట్స్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తారండి ముందుగానే. అసలు బాగా చదువుతారు, ఎవ్రీథింగ్ బాగా చేస్తారు, ఎగ్జామ్కి పోయే ముందు మీరు ఎగ్జామే రాయరు, ఆల్రెడీ రిజల్ట్ గురించి ఆలోచిస్తారు. ఏమని, నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఫస్ట్ నాకు జాబ్ రాకుంటే నా పరిస్థితి ఏంది, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏమంటారు, నా భర్త నన్ను ఏమంటాడు, నా భార్య నన్ను ఏమంటుంది, సో మా చుట్టాల్లో నేను తల ఎలా ఎత్తుకోగలుగుతాను, మా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, సో రాకుంటే నా పరిస్థితి ఏంటి, నాకు ఇక్కడ జాబ్ దొరుకుతుందా. సో ఇన్ని రకాల నెగిటివ్ ఆలోచనలతోటి మైండ్ మొత్తం ఖరాబ్ చేసేసుకుంటారండి, బ్లాక్ అయిపోతుంది, మొత్తం కూడా డికే అయిపోతుంది, అంతా కూడా కుళ్ళిపోతుంది మీ బ్రెయిన్ అంతా కూడా. ఆ నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి అసలు. మన చేతిలో ఉన్నది ఎంతవరకు, బాగా ప్రయత్నించడం ఒకటి, చదవడం ఒకటి, 100% ఎఫర్ట్స్ పెట్టేసి కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్ రాయడం. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండండి ఎగ్జామ్ రాసేటప్పుడు. రిజల్ట్ గురించి ఆలోచిస్తేనే టెన్షన్, రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇక్కడ వరకే మీది ఏంటి, ఇక్కడ వరకే కన్ఫైన్ అయిపోయింది, ఎగ్జామ్ రాయడం వరకే నా బాధ్యత. రిజల్ట్స్ చలో దేవుని మీద పెట్టేద్దాం, ఏమైనా కానివ్వండి. రిజల్ట్ దేవుని మీద పెట్టుకొని మన మీద పెట్టుకుంటే ఈ ఎగ్జామే సరిగ్గా రాయం. సో కాబట్టి రిజల్ట్ అయితే వదిలిపెట్టేశాను. ఏంటి, ఎగ్జామ్ రాసేంత వరకు మన చేతుల్లో ఉంది, ఎగ్జామ్ రాసిన తర్వాత మన చేతులు లేదు, దాన్ని ఏం చేయలేం. సో కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ రాసేంత వరకు కూడా మీ యొక్క ఫుల్ ఎఫర్ట్స్ ఎగ్జామ్ పైనే పెట్టండి. ఫ్యూచర్ రిజల్ట్స్ గురించి నెగిటివ్గా ఆలోచించకండి. ఆలోచిస్తే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అయితే బ్రెయిన్ పని చేయదు, బ్రెయిన్ పని చేయకుంటే ఎగ్జామ్ సరిగా రాయరు. అండ్ అదేవిధంగా బాగా టెన్షన్తో నిద్ర లేకపోవడం కూడా టెన్షన్కి బాగా కారణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సరైన ఫుడ్ తీసుకోకుండా కూడా మనకి టెన్షన్ కారణమవుతుంది, గమనించండి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, 7 to 8 hours పడుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు రీసెంట్గా చూస్తుంటారు 300/300 100% వచ్చిన పిల్లవాడు వాడు డైలీ 4 hours చదివేదంట. అసలు వండర్ అనిపిస్తుంది నాకు నిజంగా, కేవలం 4 hours చదివేది అంటే ఎంత క్వాలిటీస్, ఎవ్రీ సెకండ్ కూడా చాలా క్వాలిటీగా యూజ్ చేసుకుంటానని చెప్పాడు ఇంటర్వ్యూలో. సో కాబట్టి ఏంటంటే, సో మీరు సరైన నిద్రపోండి. స్లీప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కంపల్సరీ 6 to 8 hours కంపల్సరీ ఉండాలండి, మినిమం 6 hours కంపల్సరీ ఉండాలి. సో కొంతమంది పిల్లలు చెప్తున్నారు, సార్ కొన్ని రోజులే కష్టపడదాం, నిద్ర లేకుండా అసలు నీ బ్రెయినే పనిచేయదు, ఇంకేం కష్టపడతావు. సో కాబట్టి 6 to 8 hours కంపల్సరీ పడుకోండి, మంచి క్వాలిటీ స్లీప్ తీసుకోండి. అదేవిధంగా మిగిలినటువంటి టైం ఏదైతే క్వాలిటీగా స్పెండ్ చేయండి, అంతే నేను చెప్పేది. సో మీకు మీరు మోసం చేసుకుంటే కంప్లీట్గా మీరే నష్టపోతారు, దాంట్లో ఇంకోటి తిరిగేలేదు ఖచ్చితంగా. సో మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంత కష్టపడాలి, ఇన్ని అవర్స్ చదవాలి, ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. సో అలా చెప్పుకుంటేనే మీరు ప్రాపర్గా ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఉంటే మీకు ఖచ్చితంగా టెన్షన్ పడతారు. రిజల్ట్స్ కూడా నెగిటివ్గా ఆలోచించకండి, నిద్ర బాగా పడుకోండి. అండ్ అదేవిధంగా సరిగ్గా ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, మంచి హెల్తీ ఫుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రశ్న అర్థం కావట్లేదు. సో ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ప్రశ్న అర్థం కావట్లేదు. సో మరి ఏం చేద్దామని చూసినట్టయితే మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రశ్న అర్థం కావట్లేదంటే బట్టి పడుతున్నారు, అంత సింపుల్గా బడిఫైన్ చేస్తున్నారు. బట్టి పడితే కొన్ని ప్రశ్నలు అర్థం కావు, బట్టి పట్టే సందర్భాలు ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ ఉన్నాయి, సైంటిస్టులు ఏమున్నాయి, లేదంటే గ్రంథాలు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి, బట్టి పట్టడం తప్పదు. సో ఏదో నిమోనిక్సో ఏదో స్టోరీనో ఏదో క్రియేట్ చేసుకొని బట్టి పట్టేస్తాం, అవి తప్పదు. కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశ్న అర్థం కాక తప్పు చేశాను సార్, అందుకే నా కాంటెంట్లో మార్క్స్ ఎగిరిపోయాయంటే, మీకు ప్రశ్న అర్థం కావట్లేదంటే మీరు కాన్సెప్ట్ను అర్థం చేసుకోకుండా బట్టి పడుతున్నారు. ఓకేనా, కొన్ని బట్టి పట్టే అంశాలు ఉంటే బట్టి పట్టేద్దాం,
సో దానికి నేనేమి అనను, నేను కూడా బట్టి పట్టాల్సిందే. ఓకేనా? సో అలా కాకుండా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ మీకు ఆ థీమ్లో, ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ అర్థమైతేనే చేస్తారు, లేదంటే చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలో, సో బ్రీఫ్గా కావచ్చు, ఎలాబొరేటెడ్ వేలో కావచ్చు, ఇంకా ఎలాబొరేటెడ్ వేలో కావచ్చు, ఎలా అర్థం చేసుకుంటారో మొత్తానికి అయితే కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి. బట్టి పట్టే దగ్గర బట్టి పట్టేసేయండి, నిమోనిక్స్ క్రియేట్ చేసుకునే దగ్గర నిమోనిక్స్ క్రియేట్ చేసుకోండి. ఇలా చదువుకుంటూ వెళ్తే కాంటెంట్లో కింగ్ అండ్ క్వీన్ మీరే అండి, గుర్తుపెట్టుకోండి. కాంటెంట్లో కింగ్ అండ్ క్వీన్ మీరైతే 100% జాబ్ వచ్చి మీ కాళ్ళ ముందు వంగుతుంది. నేను గ్యారెంటీగా ఛాలెంజ్ చేస్తాను. కాంటెంట్ కింగ్ క్వీన్ కావాలి ఫస్ట్ మీరు, అదైతేనే జాబ్ మనకి సలాం కొట్టేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా మీరు చేసేటువంటి తప్పులేంటి ఒకసారి నా కామెంట్స్లో మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? కామెంట్స్లో మెన్షన్ చేస్తే సో దట్ మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది. సో ఇలా చేస్తే ఇలా తప్పులు పోతాయా అనేటువంటి విషయం కూడా మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇలాంటి అనేక యూస్ఫుల్ వీడియోస్ మీ యొక్క డిఎస్సి యొక్క ప్రిపరేషన్ని లెవెల్ పెంచడం కోసము నేను ఎంత శ్రమ పడాలో అంత శ్రమపడి మీకైతే ఉపయోగకరమైన వీడియోలు అయితే 100% చేస్తానండి. ఓకేనా? స్కూల్ స్టార్ట్ బయాలజీ కావాలంటే డెఫినెట్గా కేకే బయాలజీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.